ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మహబూబాబాద్ లో పర్యటించనున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్నారు నడ్డా. మధ్యాహ్నం 12 గంటలకు జిల్లాలోని తల్లపూసలపల్లిలో హెలికాప్టర్ దిగనున్నారు జేపీ నడ్డా. అనంతరం 3 గంటలకు జరిగే భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. బీజేపీ చీఫ్ నడ్డా పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు, పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ తెలిపారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మహబూబాబాద్ లో పర్యటించనున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ మద్దతుగా ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఆయన మధ్యాహ్నం 2 గంటలకు జిల్లాలోని తల్లపూసలపల్లిలో హెలికాప్టర్ దిగబోతున్నారు. అనంతరం 3 గంటలకు జరిగే భారీ బహిరంగ సభకు ఆయన హాజరవుతారు. బీజేపీ చీఫ్ నడ్డా పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేవిధంగా భద్రతకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు తీసుకున్నారు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ తీసుకున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. రైట్ సునీల్, తెలంగాణలో రాజకీయాలు మనం చూస్తూ ఉన్నాం. దానికి తోడు జాతీయ పార్టీ అనేటువంటి బీజేపీ తెలంగాణ స్టేట్ లో డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలు సాధించడానికి అనేక సభలు సమావేశాలతో ముందుకెళ్తున్నారు. మొన్న అమిత్ షా సభ చూసాం, మోదీ సభ కూడా చూడబోతున్నాయి. ఈ రోజు నడ్డా సభ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది సీతారాం యేచూరికి సంబంధించి మద్దతుగా. సో దానికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? పోలింగ్ కు సమయం దగ్గర పడడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని విస్తృతం చేశాయి. జాతీయ స్థాయి నేతలు కూడా ప్రచారానికి వస్తున్నారు. ఈ రోజు తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించబోతున్నారు. ఆయన సుడిగాలి పర్యటన చేయబోతున్నారనే చెప్పాలి. 3 నియోజకవర్గాల పరిధిలో ఆయన ఈ రోజు కార్నర్ మీటింగ్లు కావచ్చు, అదేవిధంగా సభల్లో పాల్గొనబోతున్నారు. మొదట ఆయన కొత్తగూడెంలో జరిగే సభకు హాజరవుతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటల తర్వాత మహబూబాద్ చేరుకుంటారు. మహబూబాద్ లో కూడా వారి బహిరంగ సభను బీజేపీ ఏర్పాటు చేసింది. ఆ సభ తర్వాత హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ లో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ తరఫున రోడ్ షో ఉంది. ఆ రోడ్ షో తర్వాత ఆ కార్నర్ మీటింగ్ లో జేపీ నడ్డా ప్రసంగిస్తారు. ఈ రోజు 2 బహిరంగ సభలో ఒక రోడ్ షో కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొనబోతున్నారని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇక ఈ 2-3 రోజుల్లో ప్రధాని మోడీ, అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా కూడా రాష్ట్రానికి రాబోతున్నారు. ఒకవైపు బీజేపీ తమ ప్రచారాన్ని ఉధృతం చేసింది అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇంకా పోలింగ్ కి చాలా తక్కువ సమయం ఉంది. ప్రధాన పార్టీల నేతలు కూడా దాదాపు ఒకటే రోజు 2-3 సభల్లో అటెండ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకున్నారు. ఆ రూట్ మ్యాప్ కూడా దాదాపు ఖరారైందనే చెప్పాలి. హోంమంత్రి అమిత్ షా పాత బస్తీలో ఆయన ఆ రోడ్ షో చేయబోతున్నారు. అదేవిధంగా ప్రధాని మోడీ మెదక్ జైరాబాద్ పార్లమెంట్ కి సంబంధించి సభలో ఆయన సుల్తాన్పూర్ దగ్గర భారీ బహిరంగ సభ బీజేపీ ఏర్పాటు చేసింది. ఆ సభలో మోడీ ఈ నెల 30వ తేదీన పాల్గొనబోతున్నారు. మొత్తం మీద బీజేపీ పక్కా ప్లాన్ తో ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్తుంది. గత ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించింది. 4 లోక్సభ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. ఈసారి అంతకంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఖచ్చితంగా తాము 10కి పైగా స్థానాల్లో గెలుస్తామని చెప్పేసి కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. గత ఎన్నికలలో గెలిచిన 4 స్థానాలతో పాటు ఇంకొక 6 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా విజయం సాధిస్తారన్న ధీమాను కూడా ఆ పార్టీ శ్రేణులు ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక సౌత్ పై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది ప్రధాని మోడీతో పాటు. ఇక గతంలో తెలంగాణకు గవర్నర్ గా పనిచేసినటువంటి మాజీ గవర్నర్ తమిళిసై కూడా ఆమె ఈ రోజు నుంచి తెలంగాణలో పలు నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. ఆమెతో పాటు తమిళనాడుకు చెందినటువంటి కొంతమంది నేతలు విస్తృతంగా అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారని చెప్పేసి కూడా బీజేపీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఆమె మరి కాసేపట్లో హైదరాబాద్ రానున్నారు. ఆమె కూడా వివిధ నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. ఒకవైపు బీజేపీ అగ్రనేతలు ఇప్పటికే ప్రచారాన్ని తెలంగాణలో ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఇప్పటికే అమిత్ షా, అదేవిధంగా మోడీ కూడా పలు సభల్లో అటెండ్ అయ్యారు. మరోవైపు కాంగ్రెస్ కూడా రాబోయే రోజుల్లో జాతీయ నేతలు రాహుల్ కావచ్చు, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే, ప్రియాంక వస్తారని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా త్వరలోనే రూట్ మ్యాప్ కావచ్చు, షెడ్యూల్ ని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ఆయన
కార్నర్ మీటింగులు కావచ్చు, అదేవిధంగా జనజాతర సభల పేరుతో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలను కూడా ఏర్పాటు చేసింది. ఆ సభలకు సీఎం హాజరై ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ 100 రోజుల్లో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి కాంగ్రెస్ కి ఓటేయని చెప్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు గత 10 ఏళ్లలో బీజేపీ చేసినటువంటి అభివృద్ధి చూసి బీజేపీకి ఓటేయాలని చెప్పేసి ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎన్నికలకు ఇంకా కొద్ది సమయం ఉండడంతో మాత్రం ప్రధాన పార్టీల ప్రచారాన్ని కూడా స్పీడ్ పెంచాయని చెప్పుకోవాలి. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తున్నాం కదా, తెలంగాణ స్టేట్ లో 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ 17 పార్లమెంట్ స్థానాల్లో ఏ పార్టీ అంటే 3 ప్రధాన పార్టీలు, ఒకటి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, డబుల్ డిజిట్ 10కి పైనే స్థానాలు కైవసం చేసుకోవడం ముందుకెళ్తున్నాయి. దాని అనుగుణంగానే ప్రచారాలు కూడా ముందుకెళ్తున్నాయి బీజేపీకి సంబంధించి అగ్రనేతలందరూ కూడా. మరి ఈ రోజు జేపీ నడ్డా టూర్కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రశాంత్. మనం చూస్తున్న ఎన్నికల హడావడి తారాస్థాయికి చేరింది. మాటలు, కౌంటర్స్, రీకౌంటర్స్ తో ముందుకైతే వెళ్తున్నారు. ప్రధానంగా బీజేపీకి సంబంధించి ఏం చేశారు ఈ 10 సంవత్సరాల కాలంలో, ఏమీ చేయలేదు తెలంగాణ స్టేట్ కి, గుజరాత్ మోడల్ అన్నారంటూ కూడా చాలా కామెంట్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటూ కూడా బీఆర్ఎస్ ఇప్పటికే ముందుకెళ్తోంది. సో దీనన్నింటినీ కూడా మరొకసారి ఈ రోజు నడ్డా సభలో వ్యాఖ్యానించే అవకాశం ఉందనుకోవచ్చు. ప్రధానంగా ఏ అంశాలు ఈ రోజు సభలో ఉండబోతున్నాయి అనుకోవచ్చు? ఎస్ ఆశ, మొత్తానికి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా అటు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు మొదటి 2 విడతలు జరిగినటువంటి రాష్ట్రాలలో మొదటి ప్రాధాన్యతగా అక్కడ ప్రచారం చేశారు. 3వ విడత కూడా ఎన్నికల హడావిడి ఉంది. అయినప్పటికీ కూడా ఇటు 4వ విడతలో జరిగినటువంటి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో బీజేపీకి ఉండడంతో బీజేపీ ఇక్కడ తెలంగాణ మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేసింది. అందులో భాగంగానే ఇప్పుడు ఇటు దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, వీళ్ళ ముగ్గురుతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు మొత్తం కూడా అందరూ కూడా బీజేపీ తెలంగాణలో పాగా వేయడానికి, అత్యధిక స్థానాలు గెలుచుకోవడం కోసం, ప్రజల మద్దతు కూడగట్టుకోవడం కోసం కూడా ఒక దండయాత్రలా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియకే ఇటు అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు వచ్చి హాజరైన పరిస్థితి చూసాము ఆశ. అందులో భాగంగా ఈ రోజు నుంచి జేపీ నడ్డా, బీజేపీ జాతీయ చీఫ్ అయినటువంటి జేపీ నడ్డా ఈ రోజు తెలంగాణలో సుడిగాలి పర్యటన తొలుత ఖమ్మం పార్లమెంట్ లోని కొత్తగూడెంలో, అదేవిధంగా మహబూబాద్ పార్లమెంట్ ఉన్నటువంటి మానుకోట గడ్డ మీద బహిరంగ సభ నిర్వహించి అనంతరం హైదరాబాద్ లోని రోడ్ షో నిర్వహించాడు. ముఖ్యంగా మానుకోటలో జరిగేటువంటి భారీ బహిరంగ సభలో అక్కడ ఇప్పటికే గిరిజన యూనివర్సిటీ ఇచ్చారు. ముఖ్యంగా ఇది ఎస్టీ కాన్స్టిట్యున్సీ కావడంతో గిరిజన యూనివర్సిటీ ప్రకటించడంతో పాటు మిగతా 10 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, భారతదేశ భద్రతకు సంబంధించి తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు కావచ్చు, సర్జికల్ స్ట్రైక్ లాంటివి కావచ్చు, అదేవిధంగా కీలక చట్టాలు చేసిన 370 ఆర్టికల్ తొలగింపు, అయోధ్య రామ మందిరం లాంటి కీలక పరిణామాలు చేసిన సందర్భంగా అవన్నీ ప్రజలకు వివరిస్తూ మరోవైపు రానున్న 5 ఏళ్ల కాలంలో ఎలాంటి అభివృద్ధితో ముందుకు తీసుకెళ్తారు అనే విషయాలను కులంకుశంగా ప్రజలకు వివరించడానికి నేరుగా జాతీయ స్థాయి నేతలైనటువంటి మోడీ, అమిత్ షా, నడ్డాలు ఈ యొక్క పర్యటన చేస్తున్నారు. నడ్డా ప్రసంగంలో కూడా ఇవన్నీ కూడా కీలకంగా ఉండనున్నాయి ఆశ. ఇప్పటికే అటు మోడీ కూడా బీజేపీ ప్రభుత్వం ఈ 10 ఏళ్ల కాలంలో చేసింది కేవలం ట్రయల్ మాత్రమే, అసలు సినిమా ముందుందనేది ఏదైతే చెప్పాడో ఆ విషయాలపైన బీజేపీ చీఫ్ గా ఉన్న నడ్డా మరి ఇంకా రానున్న రోజులలో ఎలాంటి అభివృద్ధి, ఎలాంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టనుంది, మేనిఫెస్టోలు ఎలాంటి విషయాలు ఉండనున్నాయనే విషయాలు కూడా ప్రజలకు వివరించనున్నాడు. దానితో పాటు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ ల పైన కూడా కొంత కీలక ఆరోపణలు చేసే అవకాశం కూడా ఉండడంతో అయితే ఇక్కడ బీజేపీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా కొంత ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఇప్పటికే 3వ విడత ఎన్నికల ప్రచారము ఒకవైపు మిగతా రాష్ట్రాలలో సాగుతుంది. 3వ తేదీన అది పూర్తవుతుంది. ఆ రోజు నుంచి కూడా 4వ విడత ఎన్నికలు జరిగే తెలుగు రాష్ట్రాలలో మోడీ, నడ్డా, అమిత్ షా ముగ్గురుతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత సీఎంలు కూడా ఒక దండయాత్రల తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా అయితే తెలంగాణలో 2 డిజిట్స్ దాటే విధంగా పర్యటనలు, ప్రచారాలు, హంగు ఆర్భాటాలు చేసే అవకాశం అయితే ఉంది ఆశ. దీనికోసము ఇప్పటికైతే మహబూబాద్ లో బీజేపీ నేతలు, అటు బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ అయితే భారీ ఏర్పాట్లు, భారీ జన సమీకరణ కోసము చేస్తున్నారు ఆశ.